పరస్పర విమర్శల. వెల్కమ్ బ్యాక్ టు ది ఎడిటర్ టు బి ఫ్రాంక్. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఒక తట్టు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ తెలంగాణలో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అది ఒక స్థానంలో అటు బీజేపీ కానీ నాగం జనార్దన్ రెడ్డి మనం తీసుకోవచ్చు. అదే కోవూరు తీసుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు తీసుకుంటే, కానీ ఇక్కడ సిపిఎం ఏదైతే ఉందో సమైక్యవాదం అనే ఒక నినాదంతో ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళినటువంటి పార్టీ కూడా తెలంగాణ రీజియన్లో ఇది కేవలం తెలంగాణ వాదంతోనే జరుగుతున్నాయని చెప్పి టీఆర్ఎస్ ఒక తట్టు చెప్తున్నా కూడా 3 స్థానాల్లో తన అభ్యర్థిని నిలబెట్టడం వెనుక రాజకీయ కోణం అంటారా, లేకుంటే అక్కడ వాళ్ళకి నిజంగానే బలం ఉందని అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఒక పైగా అవి సిపిఐ కానీ సిపిఎం కానీ జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు కానీ లేకపోతే జనరల్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేయకపోతే ఏమవుతుందంటే జాతీయ పార్టీనే కాదు, ఎన్నికల్లో పాల్గొనకపోతే ఇంకా రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల్లో పాల్గొనడానికి రాజకీయ పార్టీలు అవి గెలుస్తారా ఓడుతారా అనే తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ పోటీ చేయటం అనేది కంపల్సరీ ఉంటుంది, ఎక్కడో చోట పోటీ చేయాలని. కాకపోతే ఈ పోటీ చేసే విషయంలోనే అసలు రహస్యం దాగి ఉంటుంది. ఇప్పుడు నిజంగా గెలిచే సీట్లా కాదు అనుకోండి, కానప్పుడు ఎందుకు పోటీ చేయాలి అక్కడ? పోనీ అట్లనుకోని జాతీయ పార్టీ అన్నప్పుడు మరి 7 నియోజకవర్గాలు ఎందుకు పోటీ చేయలేదు? అలాగే బీజేపీ కూడా మరి ఒకే చోట ఎందుకు పోటీ చేసింది? ఇవన్నీ మనం చర్చించుకుంటే ఏమైపోతుందంటే వాళ్ళకి ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యూహంలో భాగంగా వాళ్లకు నచ్చినటువంటి పార్టీ లేకపోతే వాళ్ళు ఏ పార్టీతో అయితే సత్సంబంధాలు నిలుపుకొని ఉంటారో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా తమ యొక్క అభ్యర్థులను పోటీకి పెడతారు. ఎందుకంటే ఓట్లు చీలిపోవటానికి, అలాగే ఈ ఓట్లు ప్రత్యర్థి అభ్యర్థికి వెళ్లకుండా ఆపడానికి. ఈ విధంగా రాజకీయ వ్యూహంలో భాగం ఇవన్నీ. అయితే మరి ఏ పార్టీ అయినా ఇవాళ ప్రజలకు జవాబుదారీగా ఉండాలా? ఇవాళ మనము దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మనం పరిశీలిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా మనం ప్రజలకు జవాబుదారీ, ప్రజలకు మనము ఏం చేసినా కూడా అది ఓపెన్గా చెప్పాలి, మనము ఇదిగో ఎందుకు పోటీ చేయలేకపోయాము, ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నాము అన్నది మరి స్పష్టంగా చెప్పగలగాలి అని ఏ పార్టీలు ఆలోచిస్తున్నాయి? వాళ్ళు ఎంతసేపు ఉన్నా వ్యూహంలో భాగంగా ముందుకెళ్తున్నారు కానీ ప్రజలకు జవాబుదారీగా అయితే ఉండటం లేదు. అంటే ఈ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇందాక మీరు అన్నట్టుగా ఒక పార్టీలు కుమ్మక్కవుతున్నాయంటూ నిన్న కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ఆ రోజు ప్రతిపాదించారు అని చెప్పి ఒక ఘాటు విమర్శన చేశారు. అంటే ఇటు తీసుకుంటే కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్యారంటూ టీడీపీ, జగన్ను చంద్రబాబు కూడా కుమ్మక్కయ్యారంటూ కాంగ్రెస్, లేదు అసలు టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారంటూ టీఆర్ఎస్, ఇలా ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదా? అది 100% కన్ఫ్యూజ్ చేయడమే ఇక్కడ. అందుకనే ఇందాక నేను చెప్పాను, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆలోచించడం లేదు. అంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని మనం మభ్యపెడుతున్నారు, ఒక రకంగా చెప్పండి మోసం చేస్తున్నారని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఆరోపణలు ఏముంది? అవసరం వచ్చింది, ఇవాళ పలానా ఆయన పలానాతో కుమ్మక్కయ్యారు, తెల్లవారితే మళ్ళీ ఆయనతో కాదు ఈయనతో కుమ్మక్కయ్యారు. ఇవి మాట్లాడి అనవసరంగా ప్రజల యొక్క ఆలోచనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప వాస్తవం ఎంతవరకు ఉంది అని ఇవాళ ప్రజలు కూడా ఏదో రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని మాట్లాడుతున్నంత మాత్రాన ప్రజలు కూడా నిద్రపోయేం లేరు. వాళ్ళు కూడా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తున్నారు. వాళ్ళ టీవీ ఛానల్స్ అందరూ చూస్తున్నారు, పత్రికలు చాలామంది చదువుతున్నారు, ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి. కాకపోతే ఏంటంటే వీళ్ళ వ్యూహంలో భాగంగా రాజకీయ పార్టీలు ఒక పద్ధతి అంటూ లేకుండా, ఇప్పుడు సపోజు మాకు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఈ 2 వైరంతో పనిచేసుకోవాలి, కాబట్టి నా పాత్ర ప్రతిపక్షము, నా పాత్ర అధికార పక్షము, కాబట్టి నేను ప్రతిపక్షం యొక్క అభ్యర్థులను ఓటమికు నేను పాటు పడాలి, అలాగే ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం యొక్క పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని ఎంతవరకు ఉండగలుగుతున్నాయి? అలాగే మరి ప్రతిపక్ష పాత్ర లేకపోతే అధికార పార్టీ యొక్క ప్రభావం ఉన్నటువంటి ఇతర పార్టీలు
మరి అవి వాటికి కూడా ఒక పద్ధతి లేకుండా పోయింది కదా. అంటే ఒక చోట ఏమో ఒక విధంగా ఆలోచిస్తున్నారు ఒక నియోజకవర్గంలో, అదే ఇంకో నియోజకవర్గంలో వెళ్తే ఇంకో విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటి, పార్టీ ఏం మెసేజ్ ఇవ్వాలి ప్రజలకి, ఇవేవో ఆలోచించడం లేదు. సిద్ధాంతపరంగా వెళ్ళినప్పుడు మనం ఓకే, ఈ సిద్ధాంతపరంగా ఈ పార్టీని మనం వ్యతిరేకించాలి, ఆ పార్టీ యొక్క చేసే తప్పులను బయట పెట్టాలి, ఆ పార్టీ నాయకులు చేసే యొక్క అవినీతిని బయట పెట్టాలి, తద్వారా ప్రజల యొక్క మనసు గెలుచుకొని ఓట్లు వాళ్ళ నుంచి పొందాలి అని అనే పరిస్థితులు కనపడడం లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ మారిపోతుంటాయి. కొవ్వూరు నియోజకవర్గంలో ఒక విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది, అక్కడికి వెళ్ళి సీఎం ఏమంటాడు, పలానాలు కుమ్మక్కైపోయిండు అని మాట్లాడతాడు. జగను తెలుగుదేశం కుమ్మక్కైందని అక్కడ చెప్తాడు. ఎందుకు? అక్కడ జగన్ పార్టీ బలంగా ఉంది కాబట్టి. అదే వ్యక్తి ఇంకో చోటుకు వచ్చినప్పుడు ఏం చెప్తాడు, మళ్ళీ ఇంకో విధంగా ఆరోపణ చేస్తాడు. కేసీఆర్ జగన్ కుమ్మక్కైపోయారు, కేసీఆర్ జగన్ ఇక్కడ కుమ్మక్కైనారు అంటాడు. మరి అలాగే తెలుగుదేశం కూడా ఏం చెప్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా జగన్కు సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా అని తెలుగుదేశం కూడా ఆరోపించింది. అలాగే టీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది, మళ్ళీ జగన్ కానీ టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా టీడీపీ కాంగ్రెస్ రెండు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కైపోయినారని వీళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే టోటల్గా ప్రజల్ని వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం లేకపోతే వ్యక్తిగత యొక్క వాటి కోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ ఎంత చేసినా కూడా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు వీళ్ళని. కానీ ఇక్కడ ఓపెన్గా పార్టీలు కానీ నాయకులు కానీ ఉండి వాళ్ళ యొక్క సిద్ధాంతం కోసం వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే, ఇప్పుడు చూడండి లక్ష్మీపార్వతి ఉంది, మీరు లక్ష్మీపార్వతి వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గం వెళ్ళి జగన్ పార్టీకి సపోర్ట్గా ఆమె ప్రచారంలోకి వెళ్ళింది. మరి లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుతో కలిసి తిరిగినటువంటి ఆమె, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించాడు? కాంగ్రెస్కి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన పార్టీని స్థాపించి ఆయన చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికే ప్రయత్నం చేశాడు. దానికి వ్యతిరేకంగా పుట్టింది కాబట్టి ఆ పార్టీ ఇవాళ బతికుంది ఇంకా ఇక్కడ. కాబట్టి అట్లాంటి పార్టీలో ఆమె ఎన్టీ రామారావుతో ఆమె సన్నిహితంగా ఉండి ఆమె ఇవాళ మరి ఆయన వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక సందర్భాల్లో ఆమె సమర్థిస్తూ మాట్లాడింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ సమర్థిస్తూ తిరుగుతూ ఉన్నది. మరి ఒకప్పుడు జగన్ యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు విషయంలో ఎంత తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు. కాబట్టి ఇక్కడ ఈ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఏ టైంలో ఎవరెక్కడ వెళ్తారు, ఎవరి గురించి ఏం మాట్లాడతారు, మరి వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతం ఏమి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో కుమ్మక్కు కావడం ఏంటి, మరి ఎక్కడ ఉన్నది ఎక్కడ అంటే ఏ యొక్క ఉద్దేశంతో ప్రారంభించారో పార్టీలను, మరి ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వీళ్ళు ఎంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్టాండ్ తీసుకుని అలాగే వెళ్తాం, ఇక్కడ గెలుపు ఓటములు కాదు, నా సిద్ధాంతం ఇదే, నేను గెలిచినా ఓడినా నేను కాంగ్రెస్ పార్టీని ఎండగడతాను, నేను తెలుగుదేశం పార్టీని ఎండగడతాను, వాళ్ళు చేసే తప్పులు నేను ఎత్తి చూపుతాను, ప్రజల యొక్క మన్ననలు పొందని ఎక్కడ కనిపిస్తున్నది. అలాగే ఇప్పుడు మరి ఒకసారి మరి టీఆర్ఎస్ ఏం చేసింది, తెలుగుదేశంతో సంబంధాలు పెంచుకుంది ఒక ఎన్నికల్లో, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో సంబంధాలు పెంచుకుంది, దాని తర్వాత మళ్ళీ బీజేపీతో సంబంధాలు పెంచుకుంది. అంటే ఇక్కడ అలాగే మరి వామపక్షాలు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు, అంతకుముందు కాంగ్రెస్, దేశ రాజకీయాల్లో వస్తే కాంగ్రెస్ సపోర్టు, మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకించడాలు. అంటే ఇక్కడ ఏమైంది, ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజలు మనం గురించి ఏం ఆలోచిస్తున్నారు, మనం ఎట్లాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి అన్నది లేకుండా పోయింది వాళ్ళ రాజకీయం. అంటే మనకు ఉన్నటువంటి తక్కువ సమయం కాబట్టి సార్, అసలు టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే ఇటు తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఏదైతే ప్రాంతీయవాదం దాకా కానీ, లేకపోతే కోర్లో తీసుకుంటే ఒక వైఎస్ రాజశేఖర మీద ఉన్న అభిమానం కానీ, వీటి మీద జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకుంటే అభివృద్ధి అనే ఒక పదంలో జరుగుతున్నా? అంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది, అభివృద్ధి ఆ మాటే ప్రస్తావన మనం చేయడము. ఎందుకంటే అభివృద్ధి మీద నడిచి ఇప్పుడు ఎవరు కూడా, అప్పుడు ముఖ్యమంత్రి కూడా నేను అభివృద్ధి మీదనే నేను గెలుస్తాను అని చెప్పే పరిస్థితులు లేడు. చర్చించాల్సిన అవసరం చాలా
ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వరకు తెలంగాణ వాదం మీదనే ఓటింగ్ ఉంటుంది. ఆ వాదనలో ఎవరికి మెజారిటీ రాబోతుంది, ప్రజలు ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఎవరిని ఎక్కువ విశ్వసిస్తారో అటు టర్న్ అయిపోతారో వాళ్ళు గెలుస్తారు రేపు. అక్కడ అభ్యర్థి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన నిజంగా తెలంగాణ వాదే, ఆయన తెలంగాణ మీద పూర్తి యొక్క స్టాండ్తో ఉన్నాడా లేదా అని చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు అది పార్టీ అక్కడ ఒక చోట కాంగ్రెస్ గెలవచ్చు, ఒక చోట తెలుగుదేశం గెలవచ్చు, ఒక చోట టీఆర్ఎస్ గెలవచ్చు. ఏదేమైనా మీరు అన్నట్టుగా మరి కొద్ది రోజుల్లోనే ప్రజా తీర్పు వెలువడబోతోంది. చక్కటి విశ్లేషణ మన ప్రేక్షకులకు అందించారు సార్ ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ది ఎడిటర్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ HY TV, ఫీల్ ద పల్స్. Thank you.